ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 58వ అధ్యాయం 9-10 వచనం. వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడకయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. హల్లెలూయా. అవును, దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని బాధ నుంచి తప్పిస్తుంది, మనకు మంచి మార్గము తెలియజేస్తుంది. మనని చెడు మార్గంలో పడకుండా, చీకటిలో పడకుండా, అంధకారంలో పడకుండా మనని కాపాడుతుంది. ప్రతి విషయంలో వాక్యము మనల్ని నిత్యము రక్షిస్తుంది. వేలు పెట్టి తిరస్కరించడం అంటే ఒకరిని బాధ పెట్టడం, చెడ్డ మాటలు మాట్లాడుట మానవలనని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆశించిన వారికి, ఆకలిగొనిన వారికి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో మన వెలుగు ప్రకాశిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకరి ఆకలి తీర్చడము, శ్రమపడిన వారిని విడిపించడము, ఆశపడిన వారిని తృప్తిపరచడము, అప్పుడు మన జీవితము, మన చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అంధకారము మనకు మధ్యాహ్నం వలె ఉంటది. మనము చేసే ప్రతి మంచి పని మన చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది. మరి మనము మంచి పనులు చేసి మన చీకటిని వెలుగుగా మార్చుకుందాం. నేను ఎవరు ఆశీర్వదించిన అవసరం లేదు, నువ్వు ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు, నేను ఎవరు మోసము చేసినా బాధపడకు, నేను ఎవరు వదిలేసినా బాధపడకు. నేను పైకి రానని అనుకుంటున్నావా? అయితే నీ చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. నీ చీకటి వెలుగు ప్రకాశం ఆశీర్వాదము దేవుడు తెలియజేస్తున్నాడు. నీ ఆకలి కొనిన వారికి ఆహారము దయచి, ఆశపడిన వారిని తృప్తిపరచు, శ్రమపడిన వారిని విడిపించు, అప్పుడు నీ జీవితంలో వెలుగు ప్రకాశిస్తుంది. నువ్వు ఉన్నతంగా జీవిస్తావు, ఆశీర్వాదముతో ఉంటావు. నీ ఆశీర్వాదం ఒకరిని తృప్తిపరచడం, నీ ఆశీర్వాదం ఒకరికి ఆహారము పెట్టడం, ఒకరిని బాధలో నుంచి విడిపించడమే నీ ఆశీర్వాదం. అంటే ఒకరి కష్టంలో లేని వారిని ఆదుకోవడమే నీ జీవిత ఆశీర్వాదం. లోకము ఉన్నవారిని ప్రేమిస్తుంది, ఉన్నవారితో స్నేహం చేస్తుంది, ఏమీ లేని వారిని పట్టించుకోదు, చులకనగా చూస్తుంది. కానీ ఆ చులకననే ఆశీర్వాదం అని దేవుడు ఈ రోజు తెలియజేస్తున్నాడు. అందరికీ గొప్పవాళ్ళు కావాలి, అందరికీ హోదాలు కావాలి, డబ్బున్న వాళ్ళు కావాలి, మంచిగా ఉన్నవాళ్ళు కావాలి, అందంగా ఉన్నవాళ్ళు కావాలి, చదువు ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళందరితో నువ్వు ఎంత స్నేహం చేసినా, ఎంత ఉన్నా అది కొంచెం మట్టుకు నీకు సంతోషం. కానీ లేని వారిని చూడడం, బాధల్లో ఉన్న వారిని చూడడం, కష్టంలో ఆదుకోవడం, అది నీ వెలుగు నీ చీకటిలో ప్రకాశిస్తుంది. నీ చీకటి జీవితాన్ని వెలుగుమయంగా చేస్తుంది. నీ చీకటిలో దేవుడు నీకు వెలుగు ప్రకాశించే మార్గాన్ని తెలియజేస్తున్నాడు. నీకున్న దాంట్లో పెట్టు, నీకు కలిగిన దాంట్లోనే పెట్టు. నువ్వు ఒక మాట చెప్పు, ఒక దైన్యపరచు, కష్టంలో ఉన్న వారిని ఓదార్చు, కష్టంలో ఉన్న వారిని తృణీకరించకు, వారి బాధని హేళన చేయకు, వారి కష్టంని హేళనగా చూడకు, వారి బాధ, వారి కన్నీరుని చూసి నువ్వు నవ్వకు. కష్టంలో ఉన్న వారిని ఆదుకోకపోయినా కానీ వారిని మరీ ఎక్కువగా గాయపరచు. కానీ దేవుడు ఆదుకోమని సెలవిస్తున్నాడు. గాయపరిచే వాళ్ళు అనేకులు. వారి కష్టము చెప్తే వారు దూరం అయిపోతారు. వారికి ఉన్నవారు కూడా ఎవరు సహాయం చేయడానికి రారు, చూడడానికి కూడా రారు. చూసినా మాట్లాడినా వారికి సహాయం చేయాల్సి వస్తుందని మాట కూడా మాట్లాడరు. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నీ చీకటి జీవితము వెలుగుమయం కావాలన్నా, నువ్వెప్పుడు ఆశీర్వాదముతో ఉండాలన్నా, నీ ఆశీర్వాదము నిలకడగా ఉండాలన్నా, నీకెప్పుడు నీ జీవితంలో చీకటి రాకుండా ఉండడానికి దేవుడు గొప్ప రహస్యం తెలియజేస్తున్నాడు. ఒకరి కష్టాన్ని, ఒకరి బాధని ఆదుకుని అర్థము చేసుకున్న వాడే ఎప్పుడు వెలుగులో జీవిస్తాడు. వెలుగు అంటే ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం, సమాధానం. ఈ సమాధానమైన జీవితము ఒక పేదవానిలో, ఒక కష్టంలో ఉన్నవాని అర్థం చేసుకోవడంలో ఉంది. కానీ ఏమి లేని వారిని లోకము చూడదు, పట్టించుకోదు, చులకనగా చూస్తుంది, ఉన్నవారిని ప్రేమిస్తుంది, లేని వారిని ద్వేషిస్తుంది. అయితే దేవుడు లేని వారిని చూడడం వల్ల గొప్ప ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాడు. మరి దేవుని వాక్యానుసారంగా జీవించి కష్టంలో ఉన్న వారిని ప్రేమిస్తాం, బాధలో ఉన్న వారిని ఆదుకుందాం, మనకు తోచిన సహాయము చేద్దాం. అది మాటైనా, సహాయమైనా, ఏది అయినా. దేవుడు బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఓదార్చడానికే వారిని వెతికి మరీ రక్షిస్తాడు. నశించిన దాన్ని వెతికి రక్షించేది దేవుడి ప్రేమ. ఆయన గుణంలో మనము మార్చబడ్డప్పుడు మన చీకటి జీవితం ఎప్పుడు వెలుగుమయంగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. మన సంతోషము, మన వెలుగు, మన ఆనందం మనతోనే ఉండాలని దేవుడు ఇంత గొప్ప రహస్యాన్ని తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం విన్నవారు ధన్యులు, ఈ రహస్యం తెలుసుకున్న వారు ధన్యులు. ఈ వాక్యం ఎప్పుడు ఎవరు ఎక్కడ విన్నా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. చెడ్డదాన్ని మాట్లాడక, వేలు పెట్టి తిరస్కరించకుండా, ఆశించిన దానికి, ఆకలి కొనిన వారికి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందని సెలవిచ్చిన తండ్రి, నీకు వందనములు. దేవా, మమ్మల్ని నిత్యము నడిపించు, కాపాడు దేవుడివి. నీ
నీ అందు భయభక్తులు కలిగి నీ వాక్యానుసారము జీవించడంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మాకు తెలియజేసిన దేవా నీకు వందనములు. ఇక నుండి మేము నీ ప్రేమ కలిగి నీ యథార్థమైన నీ కనికరంగల మనసు కలిగి జీవించే కృపతో మా అందరినీ దీవించి ఆశీర్వదించమని మా జీవిత రహస్యాలు తెలియజేసిన దేవా నీకు వందనములు. మమ్మల్ని కూడా యేసయ్యా నీలాగా నిత్యము నడిపించమని, నీ ప్రేమ కలిగి నీ కనికరముతో నీ దయతో నీ జాలి నిత్యము నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దీవించు. వారి చీకటి జీవితాన్ని వెలుగుమయంగా చేయమని, వారిని అన్ని విషయంలో ఆశీర్వదించమని, వారి ఆగిపోయిన పనులన్నీ జరిగించమని, వాళ్ళకి కావలసిన ఆశీర్వాదాలన్నీ పంపించి దీవించమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.